అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు మై హెల్త్ సెషన్. ఈరోజు మీరు హెల్త్ తో పాటు వెల్త్ గురించి కూడా తెలుసుకోబోతున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడండి, హెల్దీ ఫుడ్ ఈ రోజుల్లో మనం అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అని అంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. సో మంచి ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని. కానీ మనలో ఎంతమంది మంచి ఫుడ్ తీసుకుంటున్నాం? సో మంచి ఫుడ్ తీసుకుంటున్నాము అని అంటే అంతకన్నా ముందు మనం ఏం తెలుసుకోవాలి అని అంటే మనం తింటున్న ఆహారం వలన అసలు ఎటువంటి రోగాలు వస్తున్నాయి అన్న వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలండి. ఓకే, సో యాక్చువల్గా ఆయుర్వేదం ప్రకారం, మన భారతదేశంలో ఉండే వేద గ్రంథాల ప్రకారం మనం తిన్న ఆహారం ఎప్పుడు కూడా దాన్ని బేస్ చేసుకుని ఏ అనారోగ్యం జరుగుతుందో ఆ అనారోగ్యాన్ని దేన్ని ఆధారంగా క్యాలిక్యులేట్ చేసేవారు అని అంటే చూడండి. సో ఆహారం తీసుకున్న దానికన్నా ముఖ్యంగా మనం ఇక్కడ ఎలా చెప్పాలి అని అంటే ఈ శరీరం అనేది పంచభూతాలతో తయారైంది అని చెప్పి నమ్ముతారండి మన ఆయుర్వేద శాస్త్రం. కానీ ఈ మోడర్న్ వరల్డ్ శరీరం అంటే ఎంతసేపు తిన్న ఆహారం, నీరు, మన ఇంత సంబంధం ఉంది అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆయుర్వేద ప్రకారం ఏంటి అని అంటే ఒక శరీరంలోకి తీసుకునే ఆహారంతో పాటు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాలు అన్ని కలిసి కూడా తన యొక్క ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ వాట్ ఈజ్ హెల్త్ డిసీజ్ అని ఉంది చూసారా? అంటే ఒక అనారోగ్యం గురించి తెలుసుకోవాలంటే ఒక అనారోగ్యం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఒక డెఫినేషన్ చెప్పచ్చు. చూడండి, రెండు రకాలుగా, ఇటు తెలుగులోని ఇంగ్లీష్లోని చెప్తున్నాను. ద దోస that are present in the body and mind, namely vata, pitta and kapha, must be in balanced state in order to keep a person healthy. చూడండి, దోషం అనేది ఏదైనా జరగాలి అని అంటే అది శరీరంతో పాటు మైండ్ లో కూడా కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నాడు. అంటే శరీరం మరియు బ్రెయిన్ ఈ రెండిట్లో వచ్చే దోషాలని మనం అనారోగ్యం కింద కన్సిడర్ చేస్తాము. ఈ కన్సిడర్ చేయడాన్ని మనకి మూడు రకాలుగా డిపెండ్ అయి ఉంటుందట. ఇది వాత, పిత అండ్ కప అని మూడు రకాలుగా విభజించారు. మరి ఈ వాత, పిత, కప అంటే ఏంటంటే ఇక్కడ చూడండి 02 అని ఉంది, దాని కింద చూడండి కప అంటే నీరు మరియు భూమి, వాత అంటే గాలి మరియు ఈథర్, మరియు పిత అంటే అగ్ని మరియు నీరు. సార్, మన ఆరోగ్య సమస్యలకి ఈ మూడిటికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మనకు ఒక అనారోగ్యం వచ్చింది అని అంటే ఈ మూడిటి ద్వారానే, అంటే నీరు మరియు భూమి, గాలి మరియు ఈథర్, అగ్ని మరియు నీరు, వీటన్నిటి ద్వారా మనకి ఎక్కడో ఒక దగ్గర లోపాలు జరుగుంటే కాబట్టి అనారోగ్యం అనేది రావడం జరుగుతుంది అనేది మనకి ఆయుర్వేదం చెప్తుంది. చూడండి, ఈ దోషాలు మన శరీర విధులను నియంత్రించే ప్రధాన శక్తులుగా పనిచేస్తుంటాయి. అంటే ఏవేవి? గాలి, నీరు, భూమి, ఈథర్, అగ్ని. అంటే ఈ ఐదు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు కూడా కలిపి పనిచేస్తూ ఉంటేనే ఈ ఐదులోని మనకి శరీరానికి కావలసినవన్నీ సమతుల్యంగా ఉన్న రోజు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉంటాం. సమతుల్యం లేని రోజు, అంటే సమతుల్యంగా లేని వాటి పక్షంలో మనకి అనారోగ్యం అనేది రావడం జరుగుతుంది. సో అంటే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మనం ఏం చెప్తారు అని అంటే మనం తిన్న ఆహారం, మనం హెల్తీగా ఉండాలి అని అనుకుంటే ఒక్క ఆహారమే ఇంపార్టెంట్ కాదు, ఆహారంతో పాటు మిగిలినవన్నీ కూడా సమ బ్యాలెన్స్, అంటే సమ ఉజ్జీగా వెళ్ళి మనం తీసుకోగలిగిన రోజు మాత్రమే మనకి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. లేదా మనకి అనారోగ్యం చేసింది అని అంటే ఆ అనారోగ్యానికి గల కారకాలు వీటిలో ఉంటాయి కానీ వేరే దగ్గర ఉండవు అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం నమ్ముతుంది. కానీ మనం ఈ కొత్త రోజుల్లోనే, అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు అనారోగ్యం అంటే ఎంతసేపు అంటే ఏ వైరస్ వచ్చిందా, లేకపోతే ఏ ఏంటి వైరల్ వచ్చిందా, లేకపోతే
ఏ డిసీజ్ వచ్చిన దానికి గల కారణాల్లో ఎంతసేపు మనం ఏం చేస్తాం, శరీరంలో మాత్రమే వెతుకుతూ ఉంటాం. సో వీటి కాంబినేషనే మనకి ఆయుర్వేద ప్రకారం వాత పిత మరియు కఫ దోషాలుగా సమతుల్యమై సెల్యులర్ ఫంక్షన్ ను అంతరాయం కలిగిస్తుంది. ఇక్కడ చూసారా ఫైనల్ గా ఏం చెప్తుంది, ఈ మూడిటి ద్వారానే మనకి శరీరంలో ఉండే సెల్యులర్ ఫంక్షన్ ని మన వెస్టిస్ చూసినట్టయితే సెల్యులర్ నెరస్మెంట్ థెరపీ అనే సిస్టమ్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఈ సెల్ మనం కూడా చెప్పేదేంటి, మనం ఇచ్చే సప్లిమెంటరీస్ అన్ని కూడా సెల్స్ మీద పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ పర్మనెంట్ గా ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎటువంటి అనారోగ్యమైనా సరే మనం పూర్తిగా తీసేయొచ్చు అని. అయితే ఈ సెల్యుల యొక్క ఫంక్షన్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ కఫ వాత పిత్త ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనం ఒక డిసీజ్ ని అంచనా చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే ఈ 5 పంచభూతాలని కూడా మనం అంచనా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇదివరకు కాలంలో మనకి ఈ స్కానింగ్ లేవు, ఈ బ్లడ్ టెస్ట్ లేవు, ఓకేనా, ఈ ఎక్స్రేస్ లేవు. అయినా సరే వాళ్ళు ట్రీట్ చేసేవారు, వాళ్ళ అనారోగ్యానికి సమస్యలకి పరిష్కారం చూపేవారు. ఎందుకు అని అంటే ఈ వాత పిత కఫ అనే మూడు కూడా వాళ్ళు అంచనా వేయగలిగేవారు కాబట్టి. అయితే ఇవన్నీ మనం ఇక్కడ ఎందుకు తెలుసుకుంటున్నాము అని అంటే, ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే, మనం తీసుకుంటున్న ప్రతి ఆహారంలోనే కూడా మనకి చాలా చాలా రకాలుగా ఈ కఫ వాత పితాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఓకేనా. సో కొన్నిసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఏదైనా భోజనం చేసేటప్పుడు అంటే ఏదైనా పొరపాటున మనకి ఒక స్టమక్ అప్సెట్ అయింది, లేకపోతే స్టమక్ పెయిన్ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఈ రోజు ఏం తిన్నాంరా, ఏ ఫుడ్ వల్ల జరిగిందిరా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ అక్కడ ఆ స్టమక్ పెయిన్ రావడానికి కారణం ఓన్లీ ఫర్ ఫుడ్డే కాదండి. మనం తీసుకునే నీరు అయి ఉంటుంది, మనం పీల్చే గాలి అయి ఉంటుంది, మనం ఉండే ఎన్విరాన్మెంట్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇలాగ పంచభూతాలని కూడా అక్కడ ఎస్టిమేట్ వేయవలసిన అవసరం ఉంటుంది. ఈ పంచభూతాలు కూడా కారణమై ఉండొచ్చు. ఓకే. కానీ ఈ యాన్షియన్ అంటే ఈ కొత్త ప్రపంచంలో మాత్రం మనకు ఒక పెయిన్ వచ్చిందంటే ఎంతసేపు ఆ స్టమక్ పెయిన్ వచ్చిందంటే ఫుడ్ లో ఏం ప్రాబ్లం అయింది, ఓకేనా, లేకపోతే ఏం తాగారు, వీటిని మాత్రమే అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి, ఆయుర్వేదం ప్రకారం పంచభూతాలు అంటే ఇక్కడ ఏంటంటే వాయువు, ఈథర్, అగ్ని, జలము, భూమి, ఈ 5 కూడా మనిషి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి, మనిషి యొక్క ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఓకేనండి. సో ఇక్కడ చూడండి, మళ్ళీ వాత అంటే ఏంటో ఒకసారి క్లియర్ గా చెప్పాను. ఈథర్ మరియు వాయువు అంటే ఈ రెండిటి సమతుల్యత కరెక్ట్ గా ఉంటే దాన్ని వాత అని అంటారండి. అగ్ని మరియు బలము ఈ రెండు కూడా సమతుల్యంగా ఉంటే వాటిని పిత్త అని అంటారండి. భూమి మరియు జలము వాటిని కఫ అని అంటారండి. అంటే అక్కడ వచ్చే ప్రతి డిసీజ్ ని కూడా ఈ మూడింటిని ఆధారంగా డివైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కింద మీకు చూపిస్తా. చూడండి, ఆ వా ఆయుర్వేద ప్రకారం వాత పిత కఫ లక్షణాలు అంటే ఏంటి. సో ఇది మీరు కావలిస్తే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో వాత అనే వాళ్ళు ఎలా ఉంటారు, పిత అనే వాళ్ళు ఎలా ఉంటారు, కఫ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే మనం ఇందాకే చెప్పాం, ఆయుర్వేద ప్రకారం ఓకేనా, మనకు ఒక అనారోగ్య సమస్య అంటే శరీరంతోనే కాదు, దాన్ని ప్రభావితం చేసే మైండ్ తో కూడా సంబంధం ఉంటుంది. సో శరీరము మైండ్ రెండిటికి కలిపి వచ్చే లక్షణాలని మనం ఏమంటాము అంటే అనారోగ్యం అని అంటాం. సో ఇక్కడ సింపుల్ గా మూడిట్లో ఒకటి నేను చెప్తాను చూడండి. పిత అనే దాని గురించి నేను చదువుతున్నాను. పిత అనేది వేడి యొక్క పోషణ. ఎందుకంటే ఇది అగ్ని మరియు నీటితో తయారు చేయబడింది. పిత ఆధిపత్యం ఉన్న వ్యక్తులు సాధారణంగా దృఢ శరీర నిర్మాణం కలిగి ఉంటారు. చాలా
శరీర తర్కం కలిగి ఉంటుంది. అయినప్పటికీ వారి దూకుడు, దృఢమైన స్వభావం కొంతమందికి దూరంగా ఉంచుతుంది. ఇది సంఘర్షణకు దారితీస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, మనం నార్మల్ గానే ఒరే ఆ ఈ పర్సన్ ఉన్నారా, ఈ పర్సన్ చూడండి ఎప్పుడు కామ్ గా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు అంటారు. సో అదే పర్సన్ ఏం చేస్తారు అంటే, ఇంకో వ్యక్తి చూసినట్టయితే వాళ్ళింట్లోనే వ్యక్తి ఉంటాడు, కానీ ఆ వ్యక్తి మాత్రం పూర్తి రివర్స్ ఉంటాడు, మంచి కోపంలో ఉంటాడు. ఓకేనా? అలాగే ఆ వీక్ గా ఉండొచ్చు. అంటే ఒకే ఇంట్లో ఉండే వ్యక్తులు వేరువేరుగా ఒకే రకమైన ఆహారం తింటున్నప్పటికీ, ఒకే తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలు కలిగి ఉంటారు. సో ఎందుకు డిఫరెంట్ లక్షణాలు కలిగి ఉంటారు అని అంటే, వాళ్ళ శరీరంలోని ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ వాత పిత్త కఫ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో ఆలోచించండి, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఇద్దరు పిల్లలకి ఒకే రకమైన విద్యా బుద్ధులు నేర్పిస్తారు, ఒకే రకమైన అలవాట్లు నేర్పిస్తుంటారు, ఒకే రకమైన తిండి పెడుతూ ఉంటారు. అని రెండు రకాల వ్యక్తులుగా వాళ్ళు ఎందుకు మారగలిగారు? వాటికి గల కారణాలు ఏమిటి అంటే ఈ వాత పిత కఫ అనేది. సో ఫ్రెండ్స్, అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం అనారోగ్యం అని అంటే కేవలం మనం అనుకునే అంటే తీసుకునే ఆహారము, మనం ఇప్పుడు అనుకుంటున్న ఒక ఊహ మాత్రమే కాకుండా ఇవన్నీ కూడా ప్రభావితం చేసి ఉంటాయి. సో అందుకే పాతకాలంలోని ఈ టెస్టులు గట్ట ఏమీ లేకపోయినా, స్కానింగ్ లేకపోయినా లక్షణం అనే ఒక ఆధారంగా, అంటే వాళ్ళకి ఏ విధమైన లక్షణాలు ఉన్నాయి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ టైంలో, ఓకేనా, వాళ్ళే మైండ్ సెట్ ఏ విధంగా ఉంది ఆ పర్టికులర్ క్షణంలో దానిని అంచనా వేస్తూ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చే వ్యాధిని గుర్తించడం జరిగేది. సో దాని ఆధారంగా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉండేవారు. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటున్నానంటే, మళ్ళీ కూడా మనం తీసుకునేది ప్రతి దాని మీద కూడా మంచి చెడు అనే ప్రభావాలు ఉంటుంటాయి. ఈ మంచి చెడు తాలూకా ప్రభావాలు ఏంటంటే ఈ పంచభూతాల ఆధారంగా జరుగుతూ ఉంటుంది. అందుకే మన సద్గురు సునీల్ కుమార్ సాహు గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, మనం ఒక మంచి సక్సెస్ తీసుకోవాలి అని అన్నా, అలాగే మనం తిన్న ఆహారం మంచిగా మన శరీరానికి అందాలి అని అన్నా, ఓకేనా, ఎప్పుడు కూడా మనం డివైన్ తో ఆ పరమాత్మతో కనెక్ట్ అయి ఉండాలి అని అంటూ ఉంటారు. ఈ మాట చాలా మంది చాలా లైట్ గా తీసుకుంటారు. ఎందుకనంటే ఆహారానికి దేవునికి సంబంధం ఏంటి, అసలు ఏంటి ఏదో అలా మాట్లాడుతూ ఉంటారని. కానీ ఈ రోజు ఈ మీటింగ్ ద్వారా నేను తెలియజేస్తుంది అదే ఏంటంటే, మనం చేసే ప్రతిదీ కూడా పంచభూతాలతో సర్వస్వమై ఉంటుంది, పంచభూతాలతో మమేకమై ఉంటుంది. ఎప్పుడైతే ఈ పంచభూతాల ద్వారా మనకి శరీరం తీసుకోగలుగుతుందో అప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అనారోగ్యాల నుంచి, అనారోగ్యానికి గురైనా సరే అనారోగ్యం నుంచి బయటపడే తత్వం అనేది ఉంది. ఓకే, సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మళ్ళీ నా సెషన్ ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నానో ఆ సెషన్ కి ఇవన్నీ కూడా కొన్ని బేసిక్స్ అంటే ఏబిసిడీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏబిసిడీలు మాత్రమే ఇప్పుడు నేర్చుకున్నారండి. ఓకేనా? సో ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, వీలైతే ఈ వాత పిత కఫ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి. అలాగే ఎప్పుడైతే ఇవి అర్థమవుతాయో దీన్ని ఆధారంగానే మనం ఆయుర్వేద తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. సో ఇక్కడ చూడండి, సీ ఫుడ్, రెడ్ మీట్, ఓకే, చేపలు చాలా చాలా మంచి ఫుడ్, అందరికి చాలా ఇష్టమైన ఫుడ్. ఓకే, అలాగే మాంసం, ఇవన్నీ కూడా చాలా మంచిది, మన శరీరానికి కూడా చాలా మంచి ఫుడ్ అని అంటారు. అలాగే నెక్స్ట్ రెండోది బ్రకోలీ మరియు లీఫీ వెజిటేబుల్స్. సో బ్రకోలీ అని అంటే గ్రీన్ కలర్ లో ఉండే క్యాబేజీ, కోబీ పువ్వు అండి. చాలా మందికి అంటే కొన్ని సిటీస్ లో దొరుకుతాయి, కొన్ని సిటీస్ లో దొరకదు. అలాగే లీఫీ ఆకుకూరలు అంటే చాలా చాలా మంచిది. అండ్ మష్రూమ్స్, మనకి చూస్తున్నాం ఇక్కడ రెడ్ మష్రూమ్స్ అండి. రెడ్ మష్రూమ్స్ వల్ల ఎంత మంచి ఉపయోగపడుతుందో. అయితే ఇక్కడ
నాకు ఒక మాట చెప్పండి, అందరూ కూడా ఆ మీ చార్ట్ లోని చార్ట్ ద్వారా నాకు అందరూ తెలియజేయండి. అసలు ఇప్పుడు మనం చూపించిన ఈ ఫుడ్స్ అన్ని కూడా హెల్తీకి హెల్త్ కి ఇంపార్టెంటా కాదా? అసలు అందరం కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? చార్ట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇవి శరీరానికి ముఖ్యంగా అవసరం అంటారా కాదా? ఎస్ రమేష్ గారు, ఎస్ నారాయణ గారు, ఎస్ మహేష్ గారు, ఎస్ ఎస్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎస్. సో అందరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారండి. సో అలాగే నేను ఇక్కడ ఇంకొక స్లైడ్ కూడా చూపిస్తాను. సో వన్స్ ఇన్ ఏ వైల్ అండి, అంటే అప్పుడప్పుడు కూడా ఇవి తీసుకుంటామని చెప్తున్నారు చాలా మంది జనాలు. ఎందుకంటే ఇవి చాలా మంచి ఫుడ్ అని చెప్తారు, అంటే శరీరానికి కూడా మంచి చేస్తాయని చెప్పి అని అంటున్నారు. ఏంటంటే అవి కూల్ డ్రింక్స్, నెక్స్ట్ ఆల్కహాల్, నెక్స్ట్ బేకరీ అండ్ మిల్క్ ఫుడ్స్. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, అంటే చాలా మంది మన డైలీ లైఫ్ లో ఇవి అలవాటు కింద మారిపోయాయి. సో దీన్ని మనం ఎలా సజెస్ట్ చేసుకుంటుంటే, ఒకసారి తాగడం వలన మనకు తప్పేముందిలే, ఒకసారి ఈ రోజు డ్రింక్ తాగితే ఏమైపోద్దిలే. సో బేకరీ ఫ్రూట్స్ ఈ రోజు ఇంట్లో ఏం లేదు కాబట్టి ఏ బ్రెడ్ జామో కేక్ ఏదో తెచ్చుకుంటే మనకి ఉపయోగపడుతుందిలే, బయట తినే ఆయిల్ ఫుడ్ కన్నా ఇవి బెస్ట్లే అని అనుకుంటుంటాం. మరి ఇవి కూడా మన శరీరానికి మంచిదే అంటారా? ఓకేనా, ఒకసారి మీరు మీ చార్ట్ రూపంలో తెలియజేయండి. సో రెండో స్లైడ్స్. సో అందరు కూడా ఎస్ 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 అని అంటున్నారు. సో రెండో దాంట్లో నో సార్ నో సార్ నో సార్ అని అంటున్నారు. ఓకేనా. సో ఫస్ట్ స్లైడ్ లో చూపించినవన్నీ కూడా ఆ మంచి ఫుడ్ అంటున్నారు, రెండో స్లైడ్ లో చూపించినవన్నీ కూడా మంచిది కాదు అని అంటున్నారు. ఓకే. సో అయితే ఇక్కడ రెండు స్లైడ్లో కూడా మనం చూపించేది ప్రతి ఒక్కరు కూడా, అంటే మధ్యలో కేవలం ఆల్కహాల్ అనేది ఒక్కటి పక్కన పెట్టినట్టయితే, ఓకేనా, మనం ఇక్కడ చూడండి ఏంటి, ఫిష్, మీట్, అలాగే బ్రకోలీ, ఆకుకూరలు, నెక్స్ట్ మష్రూమ్స్, ఇవన్నీ కూడా హెల్దియస్ట్ ఫుడ్ అని మన అందరికీ కూడా తెలుసండి. ఓకేనా. నెక్స్ట్ అలాగే రెండో దానికి వచ్చేసరికి కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, ఈ బేకరీ ఫుడ్స్ అన్ని కూడా చాలా మంచి ఫుడ్స్ అని కూడా మనం చెప్పుకొని తీసుకుంటూ ఉంటాం. కానీ ఒక విషయం మీరు ఇక్కడ ఇందులో అర్థం చేసుకోవడం ఏంటంటే, ఈ ఫుడ్స్ అన్ని కూడా చూసినట్టయితే ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ అండి. అంటే ఇవి తినడం వల్ల మన శరీరంలో ప్యూరిన్ అనే ఒక ఎంజైమ్ అనేది తయారవుతుందండి. ఓకే. సో ఈ ప్యూరిన్ వల్ల ఏమవుతుందో చూడండి, ఇక్కడ చూడండి, రెండు విషయాలు చెప్తున్నాను. కింద .1 అండ్ .2 ఉంది. సో 70% ప్యూరిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ది హ్యూమన్ బాడీ. అంటే మన శరీరంలో ప్యూరిన్ ని శరీరం తనకు తానుగా ప్రొడక్షన్ చేసుకుంటుంటుంది. అదెంత అంటే 70% అండి. అలాగే 30% ప్యూరిన్ ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో ఆ ఆహారం ద్వారా మనకి ఈ ప్యూరిన్ అనేది శరీరానికి అందుతుందండి. ఓకే. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించండి, ఆల్ దీస్ ఫుడ్స్ ఆర్ ప్యూరిన్ రిచ్ విచ్ కాజెస్ మెనీ హెల్త్ డిజార్డర్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే మనం ఇప్పుడు తీసుకుంటే, ఇప్పుడు చూడండి, ఫిష్ అంటున్నాం, మీట్ అంటున్నాం. ఫిష్ తింటే చాలా చాలా మంచిదని అందరికీ తెలుసు. ఓకే. అలాగే ఆకుకూరలు, బ్రకోలీ, ఇవన్నీ తింటే చాలా చాలా మంచిదని మనకు తెలుసు. రెడ్ మష్రూమ్, అది చాలా మంచిదని తెలుసు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే, అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మన ఆయుర్వేద తత్వ ప్రకారం ఎప్పుడు కూడా శరీరానికి 25% మాత్రమే ఆహారం ఇవ్వాలి. రిమైనింగ్ 75% కూడా శరీరానికి ఈ పంచభూతాల్లో ఏవైతే 5 కారకాలు ఉన్నాయో వాటిని కూడా అందివ్వగలగాలి. లేని పక్షంలో మన శరీరం ఖచ్చితంగా అనారోగ్యం పాలవుతుంది. కానీ ఈ రోజుల్లో మనలో ఎంతమంది దాన్ని అలా చేస్తూ ఉంటారు చెప్పండి. మనం ఈ రోజు ఎంతసేపు ఏం చేస్తామంటే, మన కడుపుని ఎప్పుడు ఫుల్ గా ఉంచుకోవాలి అన్న వ్యూలోనే మనం ఉంటూ ఉంటాము.
సో అందుకే పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా సరే కడుపులోని అంటే మనం తినేది మూడొంతులు మాత్రమే తినాలి. అంటే మన పొట్ట ఏదైతే ఉంటుందో అందులో మూడొంతులు మాత్రమే తినాలి. రిమైనింగ్ 25% ఖాళీగా ఉండాలి. సో అదే విషయంలో మనం ఏం చెప్తుంటాం అంటే, ఈ రోజుల్లో 50 సంవత్సరాలు లేదా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒకేసారి ఎక్కువ ఫుడ్ తినడం కన్నా కొంచెం కొంచెం ఫుడ్ ని ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిది అని చెప్తూ ఉంటాం. అర్థమైందండి? అంటే ఇక్కడ మీరు గమనించండి, మనం ఇప్పటి వరకు ఏదైతే మంచి ఆహారం అని చెప్పి మనం అనుకుంటున్నామో, ఈ ఆహారమే మనకి చాలా అనారోగ్యాలని క్రియేట్ చేస్తుంది. ఎందుకు క్రియేట్ చేస్తుంది అని అంటే, మితంగా తీసుకోవాల్సిన ఆహారాన్ని అమితంగా తీసుకుంటున్నాం. అంటే ఇవి శరీరానికి తినకూడదు అని నేను చెప్పట్లేదు. బట్ ఈ శరీరానికి అందవలసిన దానికన్నా ఎక్కువగా ఇచ్చినట్లయితే అవేం చేస్తుందంటే శరీరంలో ప్యూరిన్ అనే ఒక ఎంజైమ్ ని మనకి డెవలప్ చేస్తుంది. సరిసాధారణంగా ఈ ప్యూరిన్ అనేది శరీరంకి అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. కానీ ఈ శరీరం కావాల్సిన ప్యూరిన్ మన శరీరం తయారు చేసుకుంటుంది. దాంతో పాటు మనం తీసుకుంటున్న ఫుడ్స్ లోని ఈ ప్యూరిన్ ఉండడం వలన మనకి శరీరానికి అది అమితంగా అవుతుంది కాబట్టి హాని జరిగే ప్రమాదం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనం తీసుకుంటున్న ఆహారంలోని ఓకేనే ఏవి తింటే దాని ద్వారా ఎంత ప్యూరిన్ వస్తుంది అనేది ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. రెజిన్స్. రెజిన్స్ అంటే ఆ మనకి నల్ల గ్రేప్స్ లాగా ఉంటాయండి, సీడ్లెస్. మనం తినే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉంటుందో ఇన్విరా బ్రేక్ఫాస్ట్ లో కూడా రెజిన్స్ అనేవి ఉంటుందండి. అది తీసుకోవడం వల్ల 107 మిల్లీగ్రాముల అంటే ఒక 100 గ్రాముల రెజిన్స్ కంటే 107 మిల్లీగ్రాముల మనకి ప్యూరిన్ అనేది శరీరానికి డైరెక్ట్ గా అందుతుంది. అలాగే బ్రొకోలి ఒకటి తీసుకోవడం వల్ల 81 మిల్లీగ్రాముల ప్యూరిన్ అనేది అందుతుంది. ఓకే. ఎప్రికాట్, ఇక్కడ చూడండి, అతిచోక్, లీక్, ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అండి. బ్రసెల్స్ స్ప్రౌట్స్, ప్లమ్స్, మష్రూమ్, బనానా, స్పానిచ్ అంటే పాలకూర. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎన్ని మిల్లీగ్రాముల ప్యూరిన్ అనేది మనకి శరీరానికి అందుతుందో చూడండి. ఓకేనా. మరి ఈ ప్యూరిన్ అంటే ఇక్కడ చూడండి, చాలా మట్టుగా ఇక్కడ ఏమున్నాయి, డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. మనం ఏమనుకుంటాం, డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా చాలా మంచిది అని చెప్పి చాలా మంది ఏం చేస్తాము, రాత్రులు డిన్నర్ మానేసి కూడా డ్రై ఫ్రూట్స్ తీసి పడుకుని పోతాం. ఏమైనంటే ఒకటి అంటారు, డ్రై ఫ్రూట్స్ వెయిట్ లాస్ చేస్తుంది. వెరీ గుడ్. డ్రై ఫ్రూట్స్ వెయిట్ లాస్ చేస్తుంది. కానీ డ్రై ఫ్రూట్స్ వల్ల వచ్చే ఈ ప్యూరైన్ గురించి కూడా మనం ఎప్పుడు ఆలోచించలేదు. ఆ ప్యూరైన్ గురించి కూడా ఆలోచించలేదు. ఏంటి సార్ మరి ప్యూరైన్ అంటున్నారు, ఏంటి ఆ ప్యూరైన్ అంటే ఒకసారి చూద్దాం. సో ప్యూరైన్ కానీ ఎక్కువైనట్టయితే మనకి ఈ రకమైన సమస్యలు వస్తూ ఉంటాయండి. ఫుడ్ స్వెల్లింగ్. చాలా మంది చూస్తుంటాం, మనం చాలా మంది చెప్తుంటారు, సార్ మన వాళ్ళకి సప్లిమెంటరీస్ ఇచ్చాం సార్, వాళ్ళకి ఇది చెప్పాం సార్, అయినా వాళ్ళకి ఇంకా కాళ్ళు పొంగులు తగ్గట్లేదండి. చాలా మందికి కాళ్ళు మడమల దగ్గర నొప్పులు వస్తూ ఉంటాయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. నెక్స్ట్, నీ బర్నింగ్స్ అంటే దుమ్ములు పెయిన్ తో పాటు, దుమ్ము జాయింట్లు పెయిన్ తో పాటు మంటలు కూడా వస్తూ ఉంటాయండి అని చెప్తూ ఉంటారు. ఓకే. సో వీటన్నిటికీ మనం రెగ్యులర్ గా సప్లిమెంటరీస్ ఇస్తూ ఉంటామా అంటే నార్మల్ గా ఏవో కొన్ని సప్లిమెంటరీస్ సజెస్ట్ చేస్తూ ఉంటామండి. మరి ఈ సింటమ్స్ అన్ని రావడానికి గల కారణం ఏంటో తెలుసా అండి మీకు? ఇక్కడ ఒకసారి చూడండి. ప్యూరెన్స్ అంటే శరీరంలో ఉండే ప్యూరెన్ తో పాటు మనం తీసుకుంటున్న ఆహారంలో నుంచి ఏవైతే ఉన్నాయో మీకు ముందు ఆల్రెడీ చూపించాను. మీకు ఇందాక ఏవైతే మంచి ఫుడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏం చెప్పా, ప్యూరెన్ రిచ్ ఫుడ్స్. ఈ ప్యూరెన్స్ అన్ని కూడా హైడ్రోజాంథైన్ అనే ఒక పదార్థంగా మారుతుందండి. ఆ హైడ్రోజాంథైన్ అనేది జాంథైన్ అనే పదార్థంగా మారుతుంది. ఈ జాంథైన్ అనే పదార్థం యూరిక్ యాసిడ్ అనే పదార్థంగా మారుతుంది. ఈ యూరిక్ యాసిడ్ తర్వాత మనకి ఆలినేషన్ అని చెప్పి ఒక పదార్థంగా మారుతుంది. సో ఇక్కడ ఈ ప్యూరిన్ నుంచి హైడ్రోజాంథైన్
జాంతే, యూరిక్ యాసిడ్, ఆలినేషన్. అంటే ఫైనల్ గా ఇక్కడ చూడండి, కొమోడన్ దగ్గర మీకు ఆలినేషన్ అని, దాని అర్థం ఏంటో తెలుసండి. ఆలినేషన్ అనేది మనకి బయటకు వచ్చే ఒక పదార్థం. సో అదేంటి చూడండి ఇక్కడ. సో ఆలినేషన్ అంటే ఏమి కాదండి, అదొక రకమైన పొడి. ఈ పొడి ఎలా వస్తుందంటే, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి ఉంటాయండి. యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి మనం పాస్ చేసే యూరిన్ ద్వారా మనకి అది బయటికి పోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఈ బయటకు పోయే ద్వారా మనకు వచ్చే యూరిన్ లో ఉండే ఈ పొడిని మనం ఏమంటారంటే ఆలినేషన్ అని అంటారు. మరి ఈ ఆలినేషన్ రావడానికి గల ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి ఫైనల్ గా ఏముంది, యూరిక్ యాసిడ్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ యూరిక్ యాసిడ్ అనేది ఒక రకమైన పొడిని తయారు చేస్తూ మనకి యూరిన్ రూపంలో పాస్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఈ యూరిన్ రూపంలో పాస్ చేయడానికి అంటే ఈ యూరిక్ యాసిడ్ తయారవడానికి గల కారణం ఏంటి అని అంటే మెయిన్ ప్యూరెన్స్ అండి. ఓకే. కానీ ఈ రోజుల్లో మనం చాలా మటుగా యూరిక్ యాసిడ్ గురించి మనం పట్టుకొని, మరి ఈ యూరిక్ యాసిడ్ కి బయట ట్రీట్మెంట్ ఉంది అని అంటే అసలు బయట ట్రీట్మెంట్ అనేది లేనే లేదు. సో ఈ సమస్య కోసం చాలా మంది మన దగ్గర ఏమైనా సప్లిమెంటరీస్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటారండి. మరి ఆ సప్లిమెంటరీస్ ఉన్నాయా అంటే మనకి అసలు యూరిక్ యాసిడ్ అనేది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు యూరిక్ యాసిడ్ లక్షణాలు ఏంటి అనేది మనకు తెలిసిన రోజే కదా మన సప్లిమెంటరీస్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ఈ మీటింగ్ లో ఎవరైతే జూమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనుకోవచ్చు యూరిక్ సమస్య అంటే నాకెందుకు ఉంటుందిలే, నాకు ఉందా లేదా. ఎస్, నిజంగా ఇప్పుడు ఉన్న పరంగా కానీ మనం అందరం వెళ్ళి యూరిక్ యాసిడ్ టెస్ట్ చేసుకుంటే అండి, నేను పక్కగా 90% చెప్తున్నా అంటాను, ఇక్కడ ఉన్న పర్సన్స్ లో 90% కి యూరిక్ యాసిడ్ సమస్య ఉంటారు. కానీ వాటి మనం ఏం చేస్తామనంటే అది సివియర్ గా అయినప్పుడు మాత్రమే మనం దాన్ని అంచనా వేస్తాము, అప్పుడు టెస్ట్లకి వెళ్తాము, అప్పుడు చేయించుకుంటాం. కానీ ఉన్న పరంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ఇప్పుడు మీరు అందరూ వెళ్ళి కానీ యూరిక్ యాసిడ్ టెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఉండవలసిన స్థాయి కన్నా ఎక్కువ శాతంలోనే యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో ఉంటే ఉంటుంది. సో ఎందుకు దీనికి గల కారణాలు ఏంటంటే 2 రకాలండి. మనం చెప్తున్నాం, ఒకటి ఏదైతే మంచి ఫుడ్ ఏదైతే మనం అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మన శరీరంలో ఉండే యూరిక్ యాసిడ్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు చూపించింది ఫిష్, రెడ్. ఓకే, అంటే ఫిష్ అంటే అక్కడ నార్మల్ ఫిష్ కాదండి, షీ ఫిష్ అండి ఎస్పెషల్ గా. ఓకే, రెడ్ మీట్ అండి. ఓకే, సో రెడ్ మీట్ అంటే ఎక్కువగా ఏమొస్తుంది అని అంటే మనం చెప్పుకోవాలంటే చికెన్, మటన్ అనేది కాకుండా పార్క్, అంటే పంది మాంసం కానివ్వండి, ఆవు మాంసం కానివ్వండి, ఓకేనా, అలాగే ముద్దరాయిన గొర్రె మాంసం కానివ్వండి, ఓకేనా, ఇటువంటి వాటన్నిటిని కూడా రెడ్ మీట్ లో కిందకి తీసుకుంటారు. నెక్స్ట్ ఆకుకూరలు మనం చూస్తుంటాం, బ్రొకోలీ మనం చూస్తుంటాం. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాయంటే శరీరంలోని మీకు ఏవైతే ఇందాక చూపించిన 6 ప్రొడక్ట్స్ ఉన్నాయో, అంటే రుచిగా చూపించాను, ఈ 6 ప్రొడక్ట్స్ కానీ మనం యూరిక్ యాసిడ్ లెవెల్స్ దాటి ఉన్నాయంటే ఖచ్చితంగా మానేయాల్సిన పరిస్థితి ఉండాల్సిందే. ఓకేనా. అంటే అక్కడ నేను చెప్పేది ఏంటి అని అంటే, నాకు యూరిక్ యాసిడ్ పరిస్థితి అంటే బాగానే ఉంది అనుకొని చెప్పి మనం తినేయడం కాకుండా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా, ఎందుకంటే మనం చూపించిన ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన జీవన శైలిలో రెగ్యులర్ గా అలవాటు అయిపోయినవాడు. కేవలం కూల్ డ్రింక్స్ తాగడం వలన కూడా, అంటే మిగిలిన 5 పక్కన పెట్టి కేవలం కూల్ డ్రింక్స్ తాగడం వలన కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగే ఛాన్స్ ఉంది, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది రావచ్చు. ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కూడా మనకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం రావచ్చు. ఎక్కువ బేకరీ ప్రొడక్ట్స్ తిన్న వాళ్ళకి కూడా మనకి యూరిక్ యాసిడ్ ప్రాబ్లం రావచ్చు. సో ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం లో మనకి ఏమవుతుందో చూడండి, ఫైనల్ గా ఏమవుతుందంట, సో ఆలినేషన్ అంటే
ఈ యూరిక్ యాసిడ్ అనేది ఒక క్రిస్టల్, ఇక్కడ చూడండి మధ్యలో మీకు ఒక చిన్న చిన్న నీడిల్స్ లాగా కనిపిస్తున్నాయి చూసారా? ఈ నీడిల్స్ లాగా ఉండి ఏం చేస్తాయి అని అంటే మనకి శరీరంలోని ఒక పదార్థం లాగా మారిపోతూ ఉంటుంది ఆ యూరిక్ యాసిడ్. ఓకే, సో ఒకసారి యూరిక్ యాసిడ్ గురించి లక్షణాలు చూసుకున్నట్టయితే, యూరిక్ యాసిడ్ ఎలా తయారవుతుంది చూడండి. మనం తీసుకున్న ఆహారంలో నుంచి, ఓకేనా, ఒక వేస్ట్ పదార్థం తయారవుతుందండి. ఆ వేస్ట్ పదార్థాలన్నింటినీ కూడా మనకి ఎవరంటే ఈ కిడ్నీస్ అనేది, అలాగే ఈ లివర్ అనేది రిమూవ్ పంపిస్తుంది. కొంత దాంట్లో శాతం పెరిగిన తర్వాత బయటికి పంపించలేని పరిస్థితుల్లో ఉంటాయి. ఆ బయటికి పంపించలేని ఈ యూరిక్ యాసిడ్ అంతా కూడా మనకి ఏమవుతుంది అని అంటే, మీకు ఇందాక చూపించిన ఈ యాలినేషన్ రూపంలో, అంటే ఒక చిన్న స్టిక్స్ రూపంలోగా, ఓకేనా, మనకి రక్తంలో నుండి శరీరంలోని వివిధ భాగాలకి ప్రయాణం చేస్తూ చేస్తూ మనకి ఏమవుతుంది అని అంటే, ఇక్కడ చూసారు కదా, కాళ్ళు వేళ్ళు తాలూకా జాయింట్స్ ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమైందా? మనం తీసుకుంటున్న ఫుడ్ ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ అన్నమాట. ఈ ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ ని మనకి శరీరం ఏం చేస్తుంది? విచ్ఛిన్నం చేస్తూ ఉంటుంది. ఆ విచ్ఛిన్నం చేయడంలోనే మనకి యూరిక్ యాసిడ్ అనేది తయారవుతుందండి. ఈ యూరిక్ యాసిడ్ అనేది మనకి ఖచ్చితంగా లివర్, కిడ్నీలు అనేవి ఫిల్టర్ చేసేసి యూరిన్ రూపంలో బయటకు పంపించేసేయాలి. సో యూరిన్ రూపంలో బయటికి కొంత శాతం మాత్రమే బయటికి పంపించగలవు. కొంతవరకు బయటికి పంపించలేని పక్షంలో మనకి ఏమవుతుంటాయంటే, చిన్న చిన్న ప్రెసిపిటేషన్స్ రూపంలో, అంటే చిన్న చిన్న పొల్లల రూపంలోని అవి రక్తంలో కలిసి వివిధ అవయవాలకి ట్రావెల్ చేస్తూ చేస్తూ ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ దగ్గర చిన్న చిన్న గ్యాప్స్ ఏదైతే ఉంటాయో ఆ గ్యాప్స్ లో అవి చేరిపోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో దానివల్ల ఏ విధంగా మారుతుందో ఒకసారి చూసినట్టయితే చూడండి, శరీరంలో మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువైంది అని చేసుకోవడానికి ఈ రకమైన సింటమ్స్ సో భరించలేనంత జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతసేపు కూడా ఉడుకులు పగిలి వస్తున్నాయి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటే మనం ఏం చేస్తాం? కాల్షియం, గ్లూకోజ్మైన్, కొలాజన్ ఇచ్చండి అని. కానీ ఇక్కడ వచ్చే పెయిన్ అనేది యూరిక్ యాసిడ్ వలన వస్తుందండి. అక్కడ గుజ్జు వలన రావట్లేదు, ఓకేనా, దుమ్ములు అరిగిపోవడం వల్ల రావట్లేదు. సో యూరిక్ యాసిడ్ సమస్య ఏదైనా ఉందేమో అని చెప్పి ముందుగా మనం తెలుసుకోగలగాలి. తెలుసుకోగలగాలి అని అంటే మనం ఇప్పుడు వాళ్ళకి స్కానింగ్లు చేయాల్సిన అవసరం లేదు, మనం డాక్టర్లు అయిపోవాల్సిన అవసరం లేదు. మన భారతదేశ ఆయుర్వేద తత్వం ఏం చెప్తుందంటే, వాటి యొక్క లక్షణాలని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోగలిగితే మనం ఏ అనారోగ్యాన్నైనా అంచనా వేయొచ్చు అని. సో అందుకే ఈ రోజు నీకు ఈ యూరిక్ యాసిడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. అందుకనే దానికోసం మాత్రమే ఈ ఆయుర్వేద తత్వంలోని, అంటే ఇప్పుడు చాలా మటుగా యూరిక్ యాసిడ్ అనేది చెప్పి మనం ఎలా చెప్తాం సార్? కాళ్ళు నొప్పులు వస్తే కాళ్ళు నొప్పులు అనుకుంటాం కదా, మనం ఏం డాక్టర్లం కాదు కదా, వాళ్ళేం టెస్టులు చేయలేదు కదా, ఎలా చెప్తాం? సో వాటన్నిటి గురించి మనం నాలెడ్జ్ తెలుసుకున్న రోజే కదా కనీసం అవతలుండే కస్టమర్స్ కానివ్వండి, అవతల ఉండే పేషెంట్స్ కానివ్వండి, మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాం. సో అందుకనే మీకు చెప్తున్నాను అనమాట ఈ రోజు. సో మోకాలు నొప్పులు వచ్చాయంటే దానికి కారణం యూరిక్ యాసిడ్ సమస్య కూడా అయి ఉండొచ్చు అని చెప్పి మనం ఒకసారి ఆలోచించగలగాలి. సో అందుకే ఈ లక్షణాలు ఎవరికైతే మోకాలు నొప్పులు వస్తున్నాయో అనేది మీరు ఇక్కడ నుండి ఈ 5 లక్షణాలు చూసినా సరే అవి యూరిక్ యాసిడ్ వల్ల వచ్చాయా, లేకపోతే మనం ఓన్లీ కాళ్ళల్లో ఉండే గుజ్జు ఎరిగిపోవడం వల్ల వచ్చిందని కూడా మనం ఈజీగా అంచనా ఇచ్చండి. రెండో చూడండి, ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ ఆఫ్ ది జాయింట్స్. సో మరముల దగ్గర మనకి ఏంటంటే పెయిన్ రావడం కానివ్వండి, స్వెల్లింగ్ అంటే వాపు రావడం కానివ్వండి, మంటలు రావడం కానీ జరిగినట్టయితే అది ఖచ్చితంగా యూరిక్ యాసిడ్ సమస్య. నెక్స్ట్, రిస్ట్రిక్టెడ్ జాయింట్ మూవ్మెంట్. కొన్ని సార్లు జాయింట్స్ మూవ్ అవ్వకుండా అంటుకుపోతూ ఉంటాయి, అంటే పర్మనెంట్ గా కాదు టెంపరీగా అంటుకుపోతూ ఉంటాయి.
సో అటువంటి వాటికి కూడా కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్ అండి. పెయిన్ ఇన్ఫ్లమేషన్ టు ది ఇచ్చో. సో చూడండి, మొదట బొటన వేలు ఏదైతే ఉందో ఆ బొటన వేలు ఈ పిక్చర్ లో చూసినట్టయితే మనకి ఏంటవుతుందంటే వంగిపోవడం జరుగుతూ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయాన్ని క్లియర్ గా చెప్పొచ్చండి. మన ఫ్రెండ్స్ లో ఎవరికైనా కానివ్వండి, మన చుట్టుపక్కల ఉండే వ్యక్తులకు కానివ్వండి, మనకుండే వేళ్ళు కానివ్వండి, కాళ్ళ వేళ్ళు కానివ్వండి, చేతులు వేళ్ళు కానివ్వండి, తిన్నగా ఉండకుండా కొంచెం బెండ్ అయి ఉన్నా సరే మీరు 100కి 200% గ్యారంటీగా చెప్పొచ్చు ఏంటంటే వాళ్ళ శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్య ఉంది. అయితే చాలా మంది ఏమంటుంటారో తెలుసా అండి, చాలా మంది మా కుటుంబం అందరికీ ఇలాగే ఉంటదండి, మా నాన్నగారికి ఇలాగే ఉందండి, నాకు కూడా ఇలాగే వచ్చిందండి, మా తాతగారికి ఇలాగే ఉండేది, నాకు కూడా ఇలాగే వచ్చాయండి, మా వేర్లు ఇలాగే ఉంటాయండి. కానీ అది రాంగ్ అండి. ఎందుకు రాంగ్? ఎందుకంటే బై బర్త్ నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే యూరిక్ యాసిడ్ యొక్క ప్రభావం ఉంది కాబట్టి, అంటే వాళ్ళ శరీరంలోనే, ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పాను అక్కడ యూరిక్ యాసిడ్ గురించి వచ్చేటప్పుడు, శరీరం తనకి తానుగా 70% ప్యూరిన్ ని తయారు చేసుకుంటుంది, అలాగే 30% ప్యూరిన్ ఏంటంటే ఆహారం నుంచి వస్తుంది. కానీ ఈ 70% ప్యూరిన్ కూడా మనకి శరీరం తనకు తానుగా తయారు చేసుకుంటుంది కాబట్టి అక్కడ అధికంగా మారే ప్రభావం కూడా ఉండొచ్చు కదా. ఆ 70% కూడా వాళ్ళకి 80% 90% అయి ఉండొచ్చు కదా. సో దాని వల్ల మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉండొచ్చు కదా. ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉండడం వల్ల బోన్స్ అనేది ఈ విధమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకే ఎవరికైనా సరే, అంటే చూడండి, చాలా మట్టుగా బోన్స్ లోని ప్రభావం కనిపించకపోవచ్చు, కానీ ఇటువంటి చిన్న చిన్న మంటలు, అరికాల మంటలు ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళందరికీ దాని అర్థం ఏంటంటే యూరిక్ యాసిడ్ సమస్య ఉంది అని. సో ఇక్కడ చూడండి, పాయింట్ పైన అయితే పెయిన్ ఇన్ ది లోవర్ అబ్డామెన్ బికాస్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్. వెరీ గుడ్ అండి. ఇక్కడ చాలా అద్భుతమైన పాయింట్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి కిడ్నీ స్టోన్స్ వస్తూ ఉంటాయి. సో కిడ్నీలో స్టోన్స్ రావడానికి మేజర్ రీజన్ కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏంటి. ఓకేనా? మీకు ఇందాకే చెప్పా ఏంటి, ముందు ఫోటో చూసినట్టయితే మనకి ఈ ప్యూరన్స్ నుంచి యూరిక్ యాసిడ్ ఏదైతే తయారవుతుందో, ఈ తయారైన యూరిక్ యాసిడ్ ని మనకి లివర్ ఫిల్టర్ చేసి కిడ్నీ ద్వారా యూరిన్ రూపంలో పంపించేసేయాలి. ఆ పంపించే ప్రక్రియలో కొంత శాతం యూరిన్ లోకి వెళ్తే కొంత డిపాజిట్స్ ఏమవుతుంటే ఆ కిడ్నీలో నిల్వ ఉండిపోవడం జరుగుతాయి. ఆ కిడ్నీలో నెక్స్ట్ ప్యూరిన్ ఎలా ఉంటుంది, ఇలాగా అలైన్ రూపంలో ఉంటుంది, ఆలినేషన్ రూపంలో ఉంటుంది. అంటే ఇవి ఒక చిన్న పుల్లల రూపంలో ఉంటాయి. ఈ పుల్లలు అనేది మనకి ఏమవుతాయంటే కిడ్నీలోని స్టోన్స్ ఫామ్ అవడానికి 100% కారణాలు అవుతాయి. రెండోది కారణం ఏంటి అని అంటే కాల్షియం అండి. ఈ కాల్షియం కూడా కరెక్ట్ గా శరీరంలో నుంచి రక్తంలో కలయకుండా డిపాజిట్ల కింద ఉండిపోతే, అంటే కిడ్నీ ఫిల్టర్ చేయలేని పక్షంలో మనకి ఏమవుతుంది అని అంటే మనకి ఇక్కడ ఖచ్చితంగా కిడ్నీలో స్టోన్స్ అనేది ఏర్పడతాయి. కానీ కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి ప్రైమరీ అంటే మొట్టమొదటి కారణం ఏదైనా ఉంది అంటే అదేంటండి, యూరిక్ యాసిడ్. సో ఇప్పుడు వరకు మనం చూస్తున్నాం, మనం ఎంతసేపు థైరాయిడ్ సమస్య అంటాము, లేకపోతే షుగర్ సమస్య అంటాము, లేకపోతే మైగ్రేన్ సమస్య అంటాము, కానీ శరీరంలో అతి ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అంటే మనకు తెలియకుండానే చాలా రకాలుగా మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తుంది ఏదైనా ఉందంటే యూరిక్ యాసిడ్. మరి ఈ యూరిక్ యాసిడ్ ఎక్కడి నుంచి అంటే మన తిన్న అలవాట్ల నుంచి, మన తిన్న ఆహారం నుంచి మాత్రమే ఇది జరుగుతూ ఉంటుంది. సో చూసారు కదా, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ 5 లక్షణాలలో ఏ ఒక్క లక్షణం మీకు అనిపించినా ఖచ్చితంగా మీరు వెళ్ళి యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోండి. సో మీకు ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, ఎందుకు యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకుంటాం అంటే ఇప్పుడు వరకు మనం కూల్ డ్రింక్స్ తాగే ఉంటాం, ఇప్పుడు ఫిష్ తినే ఉంటాం, ఇవన్నీ కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని మనకి మార్జిన్ లో ఉంచి ఉండొచ్చు. అంటే యూరిక్ యాసిడ్ పెరిగిపోయి ఉంటుందని నేను అన్నా, యూరిక్ యాసిడ్ సమస్య వచ్చి ఉంటానండి అన్నా, బట్ రెడీ టు, అంటే మనకి ఆ సమస్యలోకి ఎంటర్ అవ్వడానికి గేటుకి దగ్గరలో ఉండొచ్చేమో. సో ఇది కానీ మీరు తెలుసుకోగలిగితే, ఇది కానీ మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అని అంటే వీటి నుంచి బయటపడడానికి ఏ ఫుడ్స్ అయితే ఆపాలో, ఏ అలవాట్లు మార్చాలో అవి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడండి,
యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా ఉండాలి ఏంటి అని అంటే నార్మల్ గా 2.5 మిల్లీగ్రామ్స్ దగ్గర నుంచి అప్ టు 7 వరకు ఉంటుందండి. సో మనకి శరీరానికి ఎంత ఉండాలి అంటే 5 మిల్లీగ్రామ్స్ నుంచి 6 వరకు ఉంటే గుడ్ అని అంటున్నారు. సో అదే 6 దాటినట్టయితే అది డేంజర్ అని అంటున్నారు. బిలో 5 ఉన్నా కూడా అది మనకి శరీరానికి మంచిది కాదని చెప్తున్నాడు. సో చూడండి, బిలో 5 ఉంటే అంటే లో యూరిక్ యాసిడ్ ఉంటే మనకి ఎటువంటి సమస్యలు వస్తాయంటే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఏం తిన్నా ఏం చేసినా ఏంటంటే మనం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డీహైడ్రేషన్. కొంతమంది శరీరాలు ఊరికే వేడెక్కిపోతుంటాయి అనమాట. సో వాళ్ళకి అడిగితే వాటర్ తీసుకున్నాం సార్, నెక్స్ట్ బాడీ అంతా బాగానే ఉంది సార్, మేము కూలింగ్ చేసే ఐటమ్స్ తింటున్నాం సార్, అయినా సరే డీహైడ్రేట్ అయిపోతున్నామండి. సో ఈ డీహైడ్రేషన్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు ఖచ్చితంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని చెక్ చేయాల్సి ఉండే. అలాగే వాళ్ళకి ప్రాబ్లమ్స్ విత్ బోన్స్, అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. చాలా మంది చూస్తూ ఉంటారు, ఏమీ లేదు నేను పక్క నుంచి వెళ్తున్నాను కొంచెం ఇలా తగిలింది నాకు బోన్ బ్రేక్ అయిపోయిందిరా. మరి బోన్ బ్రేక్ అయిపోవడానికి బోన్ అన్న మాట వస్తే మనం ఎంతసేపు కాల్షియం గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ ఆ బోన్ అనేది అంత వీక్ అయిపోవడానికి కాల్షియం తో పాటు మనకి యూరిక్ యాసిడ్ కూడా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అలాగే రెండో వైపుకి వచ్చినట్టయితే హై యూరిక్ యాసిడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకి సెవర్ పెయిన్ ఇన్ జాయింట్స్ లో తీవ్రమైన పెయిన్స్ వస్తూ ఉంటాయి. జాయింట్ లో స్టిఫ్నెస్ పోతూ ఉంటుందట. సో జాయింట్స్ కదలికలు కష్టం వస్తూ ఉంటుందట. సో స్వెల్లింగ్ వస్తుంటాయట, మంటలు వస్తుంటాయట. ఇవన్నీ కూడా జరిగేది ఏంటంటే హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ చూడండి, అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటనేది ఇక్కడ చిన్న డెఫినేషన్ చూడండి. యాజ్ ప్యూరిన్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ సమ్ ఫుడ్స్ అండ్ బాడీ సెల్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ ప్యూరిన్ ఎక్కడి నుంచి వస్తుంది, కొంత మన శరీరం తయారు చేస్తుంది, కొంత మన ఫుడ్ నుంచి వస్తుందండి. ఆర్ బ్రోకెన్ డౌన్. అవేంటంటే ఇప్పుడు ప్యూరిన్ అనేది బ్రేక్లు అవుతుందండి. బ్రేక్ అయ్యేటంటే యూరిక్ యాసిడ్ క్రియేటెడ్ యాజ్ ఎ వేస్ట్ ప్రొడక్ట్. అంటే ఈ ప్యూరిన్ బ్రేక్ అయ్యి మన శరీరానికి ఉపయోగపడిన తర్వాత ఏదైతే వేస్ట్ అనేది ఉంటుందో ఆ వేస్ట్ నథింగ్ బట్ ఏంటంటే యూరిక్ యాసిడ్ అండి. ఓకే. సో నార్మలీ ద కిడ్నీస్ ఫిల్టర్ ది మెటీరియల్స్ అండ్ యూరిన్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఫ్రమ్. సో ఈ యూరిక్ యాసిడ్ ఏం చేయాలట, కిడ్నీస్ అనేవి బయటికి పంపించేసేయాలి. ఆ కిడ్నీస్ పంపించేస్తే ఏ విధంగా పంపించేస్తుంది అని అంటే మనకి యూరిన్ రూపంలో బయటికి పంపించేయాలి. ఓకే. సో ఎప్పుడైతే ఈ యూరిన్ రూపంలో సరిగ్గా బయటికి వెళ్ళలేదో అవన్నీ కూడా మనకి ఏమవుతాయి, మళ్ళీ రిటర్న్ మన రక్తంలో కలిసి మన శరీరంలో వివిధ ప్రదేశాలకి ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యూరిక్ యాసిడ్ వలన ప్రధానంగా వచ్చే ఒక తీవ్రమైన సమస్య ఏదైతే ఉందో ఇక్కడ మీకు S1 అని ఉంది, అంటే స్టేజ్ 1 అనే కండిషన్ లో ఉంది చూడండి. దాన్ని యూరిక్ యాసిడ్ గౌట్ అనే ప్రాబ్లం అంటారండి. సో ఇంగ్లీష్ లో చెప్పాలంటే గౌట్ అనే ప్రాబ్లం అంటారు. ఈ వేళ్ళు దగ్గర జాయింట్స్ దగ్గర మనకి ఏంటంటే స్వెల్లింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎల్లో కలర్ లో మీకు కనిపిస్తుంది కదా ఫింగర్ దగ్గర. ఆ ఎల్లో కలర్ అంతా కూడా ఏంటి కాదండి, ఆ జంక్షన్స్ లోకి మీకు ఇందాక ఆలినేషన్ అని చెప్పి ఏవైతే చూపించాను కదా, చిన్న చిన్న స్టిక్స్ లాగా ఉంటాయని, అవన్నీ కూడా వచ్చి ఆ జాయింట్స్ లో పేరుకుపోవడం జరుగుతూ ఉంటుంది. సో అది స్టేజ్ 1 అండి. సో ఇదే ముదిరినట్టయితే ఇక్కడ స్టేజ్ 2 S2 అని పెట్టి మీకు ఫోటో చూపిస్తున్నాను చూడండి. అందులో ఏమేం చూస్తే జాయింట్స్ పూర్తిగా విడిపోయి ఆ జాయింట్స్ పక్కలో ఉన్న గుజ్జు కాస్త ఈ యూరిక్ యాసిడ్ తోటి డిపాజిట్స్ అయిపోయింది. సో అందువల్ల ఏంటంటే పైన ఉండే దుమ్ముకి కిందన ఉండే దుమ్ముకి మధ్య మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉండదు. అంటే వాటికి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో మనం నడిచేటప్పుడు మనం కాలు వేసేటప్పుడు మనకి పెయిన్స్, విపరీతమైన పెయిన్స్ వస్తూ ఉంటాయి. అర్థమైందండి? సో ఇవన్నిటికీ కారణం ఏంటి అని అంటే ప్యూరైన్. ఈ ప్యూరైన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన శరీరం తయారు చేసుకుంటుంది, అలానే మన తిన్న ఆహారం నుంచి కూడా వస్తుందండి. సో ఈ యూరిక్ యాసిడ్ వల్ల ప్రధానంగా వచ్చే సమస్యలు ఇవి ఉంటుంది. మాత్రం ఖచ్చితంగా ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ నుంచి దూరంగా ఉండాలి అనండి. సో చూడండి, ఈ గౌట్ సమస్య ఏదైతే ఉంటుందో
దానికి 3 రకాల స్టేజెస్ కింద చెప్తున్నాడు. సో ఫస్ట్, ప్రయర్ టు ఫస్ట్ అటాక్, ఫస్ట్ ఫోటోలు చూడండి. యూరిక్ యాసిడ్ ఇన్ బ్లడ్ కాజెస్ యూరేట్ టు ఫార్మ్ క్రిస్టల్స్. సో ఏదైతే యూరేట్ ఉంటుందో మనకి ఏం చేస్తుందంటే అవి ఒక క్రిస్టల్స్ రూపంలో ఫామ్ అయ్యేలా చేస్తుంది. సో ఈ క్రిస్టల్సే మళ్ళీ చెప్తున్నాను, ఈ క్రిస్టల్సే కిడ్నీలోకి వెళ్తే కిడ్నీ స్టోన్స్ కింద మారతాయి. ఓకేనా? అలాగే మనకి గ్యాల్ బ్లాడర్ లో స్టోన్స్ అంటూ ఉంటారు చాలా మంది. ఆ గ్యాల్ బ్లాడర్ అంటే ఏంటి? యూరిన్ ని క్యారీ చేసే సంచి అది. మరి ఆ యూరిన్ లో క్యారీ చేసే సంచికి అక్కడ స్టోన్స్ ఎలా వస్తున్నాయి అంటే కేవలం ఈ యూరిక్ యాసిడ్ వలన మాత్రమే వస్తున్నాయి. ఓకేనా? సో ఇండైరెక్ట్ మనకి ఏం చెప్తున్నాం, ఈ దుమ్ముల సమస్యతో పాటు శరీరంలోని గాల్ బ్లాడర్ లో స్టోన్స్ రావడానికి, కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్. నెక్స్ట్, చాలా మంది మనం చెప్తూ ఉంటారు, నాకు సడన్ గా కిడ్నీలో స్టోన్స్ వచ్చేసిందండి అని అంటారు. ఇది అబద్ధం. సో ఎందుకనంటే వాళ్ళకి శరీరంలో ఎప్పటి నుంచో యూరిక్ యాసిడ్ సమస్య ఉంది. ఈ సమస్య అనేది మనకి ఏం చేస్తుందంటే వాళ్ళకి స్టోన్స్ రూపంలో మారుతుంది. అర్థమైందండి? సో ఇది ఎప్పటి నుంచో ఉన్నది సడన్ గా తెస్తే అంటే డిపాజిట్ ఈ స్టిక్స్ రూపంలో ఉండి అంటుకుపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ రోజు ఆ సమస్య వచ్చింది. అర్థమైందండి? నెక్స్ట్, రెండోది అక్యూట్ ఇంటర్మీడియట్ గౌట్ అండి. సో ఇక్కడ ఏం చేస్తుంది, దుమ్ముల మధ్యన చిన్న గ్యాప్స్ ని క్రియేట్ చేస్తున్నాయి, అంటే స్టార్టింగ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. మూడోది ఏంటంటే క్రానిక్ టొపాయిక్ గౌట్ అండి. అంటే సింపుల్ చెప్పాలంటే ఇంతకు ముందు చెప్పాను సివియర్ గౌట్ అని చెప్పాను, పానిక్ గౌట్ అని చెప్పాను. సో ఇవేం చేస్తాయి, దుమ్ముల మధ్యన పూర్తిగా చేరిపోయి పైనుండే దుమ్ముకి కింద నుండి దుమ్ముకి మధ్య జాయింట్స్ లోని పూర్తిగా చేసి ఆ జాయింట్ అసలు మూవ్ అవ్వకుండా లేని పరిస్థితులకి వచ్చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది స్టేజెస్ అండి. అయితే ఇక్కడ చూడండి, ప్రతి వ్యక్తికి, సామాన్యమైన వ్యక్తికి మనకి యూరిక్ యాసిడ్ ఎంత ఉండాలి అని అంటే, ఓకేనా, సో 3 రకాలుగా ఉంటుందండి ఇది. సో 3.5, బిలో 3.5, ఓకేనా, అలాగే 7, ఈ మూడికి మధ్యన ఉన్నట్టయితే మనకి ఏం చెప్తాము అంటే యూరిక్ యాసిడ్ సమస్య నార్మల్ గా ఉందా, అబ్నార్మల్ గా ఉందా. అయితే ఈ యూరిక్ యాసిడ్ టెస్ట్ ని మనం ఈజీగా మార్కెట్ లో చేయించుకోవాలండి. జస్ట్ 160 రూపాయలు మాత్రమే తీసుకుంటారండి. కొంచెం మంచి సెంటర్ లో వెళ్ళినట్టయితే ఒక 200 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. అయితే ఈ యూరిక్ యాసిడ్ సమస్యని అందరం కూడా మనం ఆల్మోస్ట్, సార్ మహేష్ సార్, నా వాయిస్ క్లారిటీగా ఉందా? ఒకసారి క్లియర్ సార్, క్లియర్, కంటిన్యూ క్లియర్. ఓకే. సో యూరిక్ యాసిడ్ ని మనం అందుకే ఎవ్రీ 3 months కి ఒకసారి మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఈ యూరిక్ యాసిడ్ సమస్య మనం 2 రోజులు తీసుకునే ఫుడ్ వలన కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి మారిపోతూ ఉంటాయండి. అంటే మీకు ఇండైరెక్ట్ గా చెప్పాలి అని అంటే షుగర్ కన్నా అతి ప్రమాదమైన డిసీజ్ అండి ఈ యూరిక్ యాసిడ్ సమస్య. కాకపోతే దీని యొక్క ప్రభావం, దీని యొక్క లక్షణాలు మనకి అంతగా కనిపించవు కాబట్టి మనం దీన్ని లైట్ తీసుకుంటూ ఉంటామండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, యూరిక్ యాసిడ్ అనేది లెవెల్స్ అనేవి ఆ 7.2 mg/dL అనేది పెరిగినట్టయితే హైపర్ ఈక్వేమియా అనేది సమస్య అనేది వస్తుందండి. మరి యూరిక్ యాసిడ్ టెస్ట్ అనేది మన బ్లడ్ శాంపిల్ తీసుకోవడం వల్ల చేస్తారు, అలానే మన యూరిన్ టెస్ట్ చేయడం వల్ల కూడా కొంతమంది చేస్తారండి. అయితే ముఖ్యంగా ఏంటి అని అంటే మనకి కొంత యూరిన్ లో బయటకు వచ్చేది ఏంటంటే అది అవుట్పుట్ మాత్రమే, కాబట్టి యూరిన్ ద్వారా మనకి ఎంత ఉన్నదో దాని లెవెల్స్ అయితే తెలియవు. అందుకని మన శరీరంలో బ్లడ్ ద్వారా తీసుకునే యూరిక్ యాసిడ్ టెస్ట్ని మనం ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారండి. సో మరి ఈ యూరిక్ యాసిడ్ సమస్యని మనం 3 రకాలుగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, సో మనకేం చెప్తున్నారంటే 3 ఖండాల్లోని, ఒకటి డైట్ కంట్రోల్ చేసుకోండి, 2 సప్లిమెంటరీ చేసేయండి. అంటే చాలా మంది ఎవరైతే డైట్ కంట్రోల్ చేస్తున్నారో డైట్ కంట్రోల్ చేయడానికి ఇష్టపడట్లేదండి. అందుకే డైట్ కంట్రోల్ ద్వారా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించే వాళ్ళు రీసెర్చ్ చేసినట్టయితే అక్కడ వచ్చేది ఓన్లీ సింగిల్ స్టార్ అండి. అంటే 100 మందిని తీసుకుంటే కేవలం 10 మంది మాత్రమే దాని ద్వారా ట్రీట్మెంట్ పొందగలిగారు, దాని తలకు రిజల్ట్ పొందగలిగారండి. కానీ సప్లిమెంటరీస్ యూజ్ చేసిన వాళ్ళు ఏంటంటే 100 మందిలోని ఆల్మోస్ట్
95% వరకు కూడా, అంటే 95 మంది వరకు కూడా రిజల్ట్ ని చూడగలిగారండి. సో అందుకే మనం ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్ కి మన దగ్గర 100% మనం సప్లీస్ అనేవి ఉన్నాయి. ఈ సప్లిమెంటరీస్ ద్వారా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో ఈ సమస్య ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడలేదు, ఎవరు చెప్పలేదు, అసలు ఏం వాడాలో కూడా తెలియట్లేదు. కానీ ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇచ్చానండి, అర్థం చేసుకోండి. మనకి యూరిక్ యాసిడ్ సమస్య రావడానికి ఏంటంటే ఫస్ట్ ఆహారం. ఈ ఆహారం ఏంటవ్వాలి, డైల్యూట్ అయ్యి ఫస్ట్ లేవర్ దగ్గరికి వస్తుంది, లివర్ లో ఫిల్టర్ చేస్తుంది. లివర్ ఫిల్టర్ చేసి ఏం చేస్తుంది, శరీరానికి ఏది అవసరమైందో ఆ అవసరాన్ని బ్లడ్ లో రూపంలోకి మార్చడానికి పంపిస్తుంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి, కిడ్నీలోకి వెళ్తుందండి. కిడ్నీలోకి వెళ్ళిన తర్వాత కిడ్నీలో నుంచి మనకి ఏంటంటే బయటకు వెళ్ళిపోవాల్సిందంటే బయటకు వెళ్ళిపోతుంది, ఏదైనా మిగిలిపోయింది ఉంటే అది బ్లడ్ లోకి జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే అక్కడ లివర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ కిడ్నీలో స్టార్ట్ చేయాలి, అలాగే మనకి ఏంటి అంటే బ్లడ్ లోని స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ మూడింటి రకంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే సప్లిమెంటరీస్ లో కూడా మనం వీటిని రిజల్ట్ చేయొచ్చు. ఒకసారి మనం ఇందులో చూసినట్టయితే ఓకేనా, మన వెస్టీజ్ సప్లిమెంట్స్ అనేది వండర్ఫుల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. నేనైతే ఆల్రెడీ నాకు తెలిసిన ఒక 2 మెన్సన్స్ కి ఇవ్వడం జరిగిందండి. ఒక 4 months యూస్ చేయడం వల్ల వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి నార్మల్ రేంజ్ లోకి రావడం అనేది జరిగిందండి. మరి ట్రీట్మెంట్ లోకి వచ్చి చూసుకున్నట్టయితే సప్లిమెంటరీస్ మొదటగా చూసుకున్నట్టయితే ఫస్ట్ టాక్సిక్ క్లీన్ అండి. సో ఈ టాక్సిక్ క్లీన్ ఏం చేస్తుంది, గుడ్ బై టాక్సికన్స్ నౌ. సో మనం టాక్సిక్ క్లీన్ గురించి ఇప్పుడు నేను డెప్త్ గా మీకు చెప్పనండి. నేను మ్యాక్సిమం ఇక్కడ మీకు చెప్పేది ఏంటి అంటే యూరిక్ యాసిడ్ ని బేస్ చేసుకొని మనం మాత్రమే ఈ సెషన్ కంటిన్యూ చేస్తున్నాం. సో టాక్సిక్ క్లీన్ చాలా చాలా బెస్ట్ సప్లిమెంటరీ అండి నేను చెప్పొచ్చు. నా ఫేవరెట్ సప్లిమెంటరీ కూడా. శరీరంలో ఉండే టాక్సికన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బయటికి పంపించేస్తుంది. అంటే ముఖ్యంగా చెప్పాలి అని అంటే అండి యూరిక్ యాసిడ్ అండి, యాసిడ్, ఆ యాసిడ్ వల్ల చాలా మటుగా ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటాయి. సో ఈ యాసిడ్ అనేది ఎంత త్వరగా మన శరీరం నుంచి బయటికి వెళ్తుందో మనకి శరీరంలోనే ఉండే అదర్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ అయితే కూడా అంత మంచిగా జరుగుతాయండి. సో అందుకే మనకి ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బయటికి పంపించాలంటే ఖచ్చితంగా మనకి క్లీనింగ్ జరగాలి. ఈ క్లీనింగ్ జరిగేటప్పుడు మనం ఖచ్చితంగా మనం ఏంటంటే టాక్సిక్ క్లీన్ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా. సో ఏం చేస్తుంది టాక్సిక్ క్లీన్స్, సో టాక్సికన్స్ ని గుడ్ బై చెప్తుందండి. సో ఎక్కడ ఉండే టాక్సికన్స్ ని, బ్లడ్ లో ఉండే టాక్సికన్స్ ని బై బై చెప్తుంది. మరి ఈ బ్లడ్ లో ఉండే టాక్సికన్స్ మనకి ఇక్కడ ఏంటంటే యూరిక్ యాసిడ్, అలాగే యూరిక్ యాసిడ్ క్రిస్టల్, దాన్నే ఆల్నేషన్ అని అంటున్నాం అనమాట. సో ఇండైరెక్ట్ గా ఏం చేస్తుంది అంటే అండి ఈ టాక్స్ అనేది క్రిస్టల్ యొక్క సైజు పెరగకుండా ఉండడానికి, ఎందుకంటే డైరెక్ట్ ఆ యూరిక్ యాసిడ్ వచ్చిన వెంటనే అది క్రిస్టల్ లోకి మారిపోదండి. దానికి కావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా యాడ్ అవడం వలన, లైక్ కాల్షియం కానివ్వండి, లేకపోతే ఏమంటారంటే వైట్ బ్లడ్ సెల్స్ కానివ్వండి. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పడం కూడా మర్చిపోయింది అంటే ఈ యూరిక్ యాసిడ్ వలన వైట్ బ్లడ్ సెల్స్ అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ కూడా మనకి ఏంటంటే స్టోన్స్ కింద ఉంటుందండి. అర్థమైందండి. సో అందుకే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని, ఈ బ్లడ్ సెల్స్ ని, వైట్ బ్లడ్ సెల్స్ యూరిక్ యాసిడ్ తో కలవకుండా మనకి తొందరగా యూరిక్ యాసిడ్ ని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది మనకి ఈ టాక్సిక్ క్లీన్ అండి. ఓకే. సో ఇంకా రెండో ప్రోడక్ట్ లోకి వచ్చేసరికి లివర్ హెల్త్. సో ఇక్కడ మనం చెప్తున్నాం లివర్ అనేది ఏం చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. మన ఈ తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ లో నుంచి ప్యూరిన్ వస్తుంది. ఈ ప్యూరిన్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. బ్రేక్ డౌన్ చేసి మనకి ఏం చేస్తుంది అని అంటే యూరిక్ యాసిడ్ లోకి మార్చుతుంది. అంటే ఈ బ్రేక్ డౌన్ చేసే తత్వంలో మనం ప్యూరిన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే లివర్ మీద మనకి ప్రభావం కనిపిస్తుంది. ఈ లివర్ ప్రభావం ఎప్పుడైతే ప్రభావం చేస్తుందో ఫ్యాటీ లివర్ తయారవుతుంది. ఈ ఫ్యాటీ లివర్ ఎప్పుడైతే వస్తుందో ఈ ఫిల్టర్ యొక్క ఈ లివర్ యొక్క ఫిల్టరైజేషన్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ ఫిల్టర్ యొక్క కెపాసిటీ తగ్గకుండా లివర్ ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం వాళ్ళకి సజెస్ట్ చేయాల్సింది ఏంటంటే లివర్ హెల్త్ అండి. ఓకేనా. సో ఈ లివర్ హెల్త్ ప్రొడక్ట్ మనం సజెస్ట్ చేయాల్సింది. ఈ లివర్ హెల్త్ ఏం చేస్తుంది, మన లివర్ ని 100% ఆరోగ్యంగా ఉండేలా చేస్తూ
లివర్ చేయాల్సిన ఈ ఫిల్టరింగ్ పరిస్థితి ఏదైతే ఉందో దాని వల్ల జరిగే స్ట్రెస్ ఏదైతే ఉంటుందో లివర్ మీద అవి లేకుండా చేస్తుంది అనమాట. ఓకే, సో రెండో ప్రొడక్ట్ అనేది లివర్ హెల్త్ అండి. ఇంకా మూడో ప్రొడక్ట్ వచ్చేసరికి సో కిడ్నీస్ లో మనకి వచ్చే ప్రమాదం ఏంటి, ఫిల్టరైజేషన్ జరుగుతుంది, పోయినంతగా యూరిన్ లో పోతుంది, రిమైనింగ్ అంతా కూడా కిడ్నీలో ఉండిపోతే ఎక్కడ మనకి ఏమవుతుంది, కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ కిడ్నీ స్టోన్స్ నుంచి బయటపడడానికి మనం ఖచ్చితంగా మనం చెప్తున్నాం, మన కిడ్నీ హెల్త్ అనేది 200% యూజ్ అవుతుందండి. సో అందుకే మనం ఖచ్చితంగా ఇక్కడ మనం సక్సెస్ చేయాల్సింది ఏంటి అని అంటే కిడ్నీ హెల్త్ అండి. ఓకే, సో ఈ కిడ్నీ హెల్త్ ఏం చేయాలి తెలుసు, మన స్టోన్స్ ని మిల్లీమీటర్స్ లో కాదండి, సెంటీమీటర్స్ లో ఉన్నప్పటికీ కూడా కిడ్నీ స్టోన్స్ ని మన కిడ్నీ హెల్త్ అనేది ఈజీగా కరిగించగలుగుతుంది. ఓకేనా, సో మూడో ప్రోడక్ట్ మీరు ఇవ్వాల్సింది ఏంటి అంటే అది కిడ్నీ హెల్త్ అండి. నెక్స్ట్ నాలుగో ప్రోడక్ట్ వచ్చేసరికి ఫ్లాక్స్ ఆయిల్ అండి. సో ఫ్లాక్స్ ఆయిల్ ఏంటి, యాసిడ్స్ డైల్యూట్స్ నౌ. సో శరీరంలో మనకి బ్లడ్ లోని యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ డైల్యూట్ అవ్వాలి అని మనకి ఏం చేస్తుంది అని అంటే మనకి ఒమేగా ఫ్యాటీ 3 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒమేగా ఫ్యాటీ 3 అనేది మనకి ఫ్లాక్స్ ఆయిల్ ద్వారా ఈజీగా అందుతుంది అనమాట. ఓకేనా, సో ఫ్లాక్స్ తో లేదా మీరు ఈవెన్ క్రిల్ అయినా ఇక్కడ ఇవ్వచ్చండి, ప్రాబ్లం లేదు, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు. కానీ క్రిల్ కన్నా ఎఫెక్టివ్ గా మీకు వర్క్ చేసేది ఇక్కడ ఏదైనా ఉంది అంటే ఫ్లాక్స్ ఆయిల్ వర్క్ చేస్తుంది. ఓకేనా, అలాగే ఇది ఏం చేస్తుందంటే ఫ్లాక్స్ ఆయిల్ ఏవైతే వైట్ బ్లడ్ సెల్స్ మీద స్టోన్స్ ఏర్పడినట్టు యూరిక్ యాసిడ్ ఉంటుందో వాటిని స్మూత్నెస్ చేస్తుందండి. అంటే త్వరగా కరిగిపోవడానికి ఈజీగా ఉండేటట్లు కూడా మనకి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటుందండి. అలాగే మీరు చూసారు దుమ్ము జాయింట్స్ పెద్ద అక్కడ ఏమవుతుంది, వెళ్ళి ఈ క్రిస్టల్స్ అన్ని ఉండిపోయి ఒక రాయిలా అయిపోతున్నాయి కదా. ఈ రాయి ఒక్కసారి కరిగిపోవడానికంటే కరిగిపోదు, సో ముందు మెత్తపడాలి. ఆ మెత్తపడేలా చేస్తుంది ఏదైనా ఉంది అని అంటే మనకి ఒమేగా ఫ్యాటీ 3 అండి. ఈ ఒమేగా ఫ్యాటీ 3 దేని ద్వారా ఇస్తామంటే మన ఫ్లాక్స్ ద్వారా ఇస్తామండి. సో దీంతో పాటు మనకి ఏంటి అంటే ఫైనల్ గా వీటన్నిటి ప్రభావం వల్ల శరీరంలో హీట్ జనరేట్ అయిపోతుంటుందండి. ఈ హీట్ జనరేట్ అవడం వల్ల మనకి ఏంటవుతుంటే ఈ ఏదైతే జాయింట్స్ లో క్రిస్టల్స్ ఉన్నాయో అవి రోజు రోజుకి స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాయి, సో గట్టి పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ గట్టి పడకుండా ఉండాలి అంటే ఆ జాయింట్స్ దగ్గర కానివ్వండి, ఈ క్రిస్టల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి దగ్గర కూడా మనకి ఏంటి అంటే చల్లదనంగా ఉండాలి, కూలింగ్ లో ఉండాలి. సో అందుకని కూల్ చేయడానికి మనకి ఏంటవుతుంది అంటే మనకి అలోవెరా అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాలి. అలాగే మన అందరికీ తెలుసు లివర్ ఎంత కూల్ గా ఉంటే అక్కడ లివర్ అంత బాగా పనిచేస్తూ ఉంటుంది. లివర్ కూల్ గా ఉండడానికి మనకి ముఖ్యంగా ఉపయోగపడేది ఏంటి అని అంటే అలోవెరా అండి. సో అందుకే మనం ఇందులో ఖచ్చితంగా వాళ్ళకి అలోవెరా అనేది ఇవ్వాల్సిందే. సో ఈ 4 ప్రొడక్ట్స్, సో ఫస్ట్ ఏంటండి టాక్సిక్లిన్, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫస్ట్ టాక్సిక్లిన్, అండ్ రెండోది వచ్చేసరికి లివర్ హెల్త్, అండ్ మూడోది వచ్చేసరికి కిడ్నీ హెల్త్, అండ్ నాలుగోది వచ్చేసరికి ఫ్లాక్స్ ఆయిల్ అండి, అండ్ ఫైనల్ గా అలోవెరా. సో దీంతో పాటు మీరు ఇంకా ఇవ్వాలి చేయగలుగుతాం ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా తులసి డ్రాప్స్, అలాగే విటమిన్ డి స్ప్రే, ఈ రెండు కూడా మీరు ఇవ్వగలిగితే వాళ్ళకి ఇంకా బెస్ట్ రిజల్ట్ వస్తుందండి. బట్ ఈ 4 కూడా మనకి కంపల్సరీగా ఉండాలి. అయితే దీంతో పాటు నేను ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా టాక్సిక్లిన్ యూస్ చేస్తుంటారు, అలోవెరా యూస్ చేస్తుంటారు, కానీ లివర్ హెల్త్ కిడ్నీ హెల్త్ మీలో ఎంతమంది యూస్ చేశారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏమనుకుంటారంటే నాకేం లివర్ ప్రాబ్లం లేదు, నాకేం కిడ్నీ ప్రాబ్లం లేదు, నేను వాడాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా మీకు చెప్తున్నానండి, సంవత్సరానికి ఖచ్చితంగా 3 నుంచి 4 సార్లు ప్రతి ఒక్కరు కూడా మీరు లివర్ హెల్త్ మరియు కిడ్నీ హెల్త్ వాడాల్సిందే. ఎందుకు అనంటే మీకు ఫ్యూచర్ లోని లేకపోతే మీ లివర్ మీద కానీ కిడ్నీ మీద కానీ ఓకేనా ఈ యూరిక్ యాసిడ్ ప్రభావం లేకుండా ఉండాలి, మీకు ఫ్యూచర్ లోని కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలి, అలాగే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ లేకుండా ఉండాలి, ఓకే, అలాగే ఈ గోట్ అనే ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు లివర్ హెల్త్ మరియు కిడ్నీ హెల్త్ వాడాల్సిందే. అంటే ఇక్కడ చాలా మంది
ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు, ఏంటి అని అంటే లివర్ హెల్త్ కిడ్నీ హెల్త్ రెండు ఒకేసారి వాడొచ్చా అని డౌట్. రెండు కూడా ఒకసారి వాడొచ్చు, హ్యాపీగా వాడొచ్చు. సో మీలో ఎంతమంది వాడారో లేదో తెలియదు, ఖచ్చితంగా నేను ఈ రోజే చెప్తున్నాను, మీరు వాడని పక్షంలో ఈ రోజే వెళ్ళి మీరు లివర్ హెల్త్ కిడ్నీ హెల్త్ కొనుక్కొని వాడండి. ఎందుకు అని అంటే ఈ సమస్య ఇంటర్నల్ గా ఒకటి ఇమ్మీడియట్ గా క్యూర్ అయ్యేది కాదు. మీకు సమస్య కానీ వచ్చినట్లయితే, సో ఆ సమస్య రాకుండా ముందుగానే మీరు బయట పడాలి అని అనుకుంటే ముఖ్యంగా డైట్ కంట్రోల్ చేయాలి. మనలో చాలా మంది డైట్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, కాబట్టి మన దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం ఏదైనా ఉంది అని అంటే అవి సప్లిమెంటరీస్. ఈ సప్లిమెంటరీస్ ఖచ్చితంగా మీరు లివర్ హెల్త్ కిడ్నీ హెల్త్ యూజ్ చేయాల్సిందే. అలాగే మీ ఇంట్లో ఎవరైనా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, నాన్ వెజ్ ఎక్కువ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే వాడికి కూడా మీరు ఖచ్చితంగా లివర్ హెల్త్ కిడ్నీ హెల్త్ యూజ్ చేయాల్సిందే. ఎందుకు అని అంటే లివర్ పాడైపోయిందో కిడ్నీ పాడైపోయిందో కాదండి, అక్కడ మీ శరీరంలో యూరిక్ యాసిడ్ ప్రభావం పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఈ యూరిక్ యాసిడే ఇండైరెక్ట్ గా మీ కిడ్నీని కానివ్వండి, మీ లివర్స్ కానీ అన్ని పాడు చేయడానికి ముఖ్యమైన కారణాలుగా మారుతూ ఉంటాయి. ఓకేనా అండి? సో దీంతో పాటు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాను, ఏంటి అంటే సో నాట్ టు రికమెండ్. ఓకే, ఈ యూరిక్ యాసిడ్ ప్రభావం ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూడు కూడా ఇవ్వకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే జ్ఞానోడర్మా. సో మనం ముందే ఫుడ్స్ లో చూపించాం, ఏంటంటే రెడ్ మష్రూమ్ మీరు చూసే ఉంటారు. సో రెడ్ మష్రూమ్ అనేది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని చాలా ఎక్కువగా పెంచుతూ ఉంటుందండి. మనం ఆల్రెడీ చూసాం ఇందాక, ఒక 100 గ్రాములు ఒక 100 గ్రాముల రెడ్ మష్రూమ్ కానీ తినగలిగితే మనకి ఎంత ప్యూరిన్ అనేది శరీరానికి అందుతుంది. ఓకేనా? కాబట్టి మనం యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా మనం నానోడర్మా ఇవ్వకూడదు. రెండోది సిఎండి లిక్విడ్. ఈ సిఎండి లిక్విడ్ ఏం చేస్తుంది, ఎందుకు ఇవ్వకూడదు అని అంటే ఇది ఒక విధంగా శరీరంలో తీసుకుంటే యూరిక్ యాసిడ్ నుంచి అంటే యాసిడ్ తత్వం తగ్గించి త్వరగా పంపించడానికి ఉపయోగపడినప్పటికీ కూడా మన సిఎండిలో మినరల్స్ ఉండడం వల్ల ఆల్రెడీ కిడ్నీలో కానీ యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నాయి, క్రిస్టల్స్ కానీ ఉన్నట్టయితే అవి వాటి యొక్క సైజు పెరిగేది అవకాశం ఉంటుంది, లేదా అది గట్టిగా అంటే గట్టిదనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వాడికి మనం సిఎండి లిక్విడ్ అనేది ఇవ్వకూడదు. నెక్స్ట్ మూడోది ఏంటి అని అంటే మనం టాక్సిక్ క్లీన్ చెప్పిన దగ్గర బ్లడ్ ప్యూరిఫికేషన్ జరగాలి కదా అని చెప్పేసి మనం ఏం చేస్తాం, పీవీల కోసమో లేకపోతే బాగా ఉపయోగపడుతుంది అని ఒక ఉద్దేశంలో టాక్సిక్ క్లీన్ ని తీసేసి ఫుడ్ ప్యాచెస్ పెట్టడం మన వాళ్ళు స్టార్ట్ చేస్తారు. దయచేసి అది చేయకండి. ఎందుకంటే ఈ ఫుడ్ ప్యాచెస్ వల్ల, ఎందుకంటే యూరిక్ యాసిడ్ సమస్య క్రిస్టల్ రూపంలో ఉంటాయి, ఈ క్రిస్టల్స్ ని బయటికి తీసే క్యాపబిలిటీ మన ఫుడ్ ప్యాచెస్ కి లేవండి. ఫుడ్ ప్యాచెస్ ఎంతసేపు ఏంటంటే లిక్విడ్ రూపంలో ఉండే టాక్సికన్స్ మాత్రమే బయటకు తీయగలదు. కానీ యూరిక్ యాసిడ్స్ అనేవి ఆల్రెడీ మన బ్లడ్ లోకి వచ్చేసరికి మనం చూపించాం కదా, పొల్లల రూపంలో ఒక చిన్న స్టిక్స్ రూపంలో అవి ఉంటాయి, వాటిని అయితే తీయలేదు. సో అందుకనే మీరైతే మాత్రం ఫుడ్ ప్యాచెస్ వాళ్ళకి ఇచ్చేసి, అంటే ఫుడ్ ప్యాచెస్ వాడడం వల్ల ప్రమాదం ఉండదు, బట్ వాళ్ళకి యూజ్ అనేది ఉండదు. సో అందుకనే చెప్తున్నాము ఫుడ్ ప్యాచెస్ ని మాక్సిమం అవాయిడ్ చేయండి. ఓకేనా? దానివల్ల టాక్సిక్ క్లీన్ ఇవ్వండి. టాక్సిక్ క్లీన్ వాళ్ళకి 200% యూజ్ అనేది అవుతుందండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఒక్కసారి చూసారా స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే మనకు వచ్చే అనారోగ్యం ఎలా దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో అక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాం, మనం తీసుకుంటున్న ఆహారం మంచిదా అనే ఒక కాన్సెప్ట్ లో ఉన్న ఊహ దగ్గరకు వచ్చాం. ఈ ఊహ అనేది ఎలా ఉంది మనకు అనారోగ్యం వస్తుంది అంటే మనం ఇక్కడ ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం ఏంటంటే ఒక అనారోగ్యానికి కారణం ఫిజికల్ అండ్ మెంటల్ అన్నమాట. సో మనం ఆహారం తీసుకునేది ఫిజికల్, ఓకేనా, కానీ మనకు తెలియకుండా మంచి ఆహారం తీసుకుంటున్నాం అనేది ఒక మెంటల్, అంటే మైండ్ తో జరిగే ఊహ. కానీ ఈ రెండు కారణాల వల్ల మనకి ఎంత పెద్ద సమస్య అనేది ఆల్రెడీ వచ్చే సమస్య ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, సో అందుకే చెప్తున్నాను, ప్యూర్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, వాటన్నిటిని వీలైనంతగా తగ్గించండి. ఓకే, సో నా సెషన్స్ లో మీకు చాలా మటుకు అర్థం అంటే ముఖ్యంగా రెడ్ మీట్, ఫిష్, ఓకేనా, బ్రోకోలీ, అలాగే ఆకుకూరలు, ఓకేనా, నెక్స్ట్ అలాగే మష్రూమ్స్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్,
మిల్క్ బేకరీ ఫుడ్స్ ఇవన్నీ కూడా తినొద్దు అని నేను అనవట్లేదు. బట్ మితంగా తినండి, అంటే లిమిటెడ్ లో తినండి అని చెప్పి మీకు చెప్తున్నానండి. అధికంగా తీసుకుంటే ఈ యూరిక్ యాసిడ్ ప్రభావం అనేది వచ్చే సమస్య ఉంటుంది. నెక్స్ట్, ఈ యూరిక్ యాసిడ్ సమస్య వల్ల ఏంటంటే మనకి వైట్ బ్లడ్ సెల్స్ లో కానివ్వండి, రెడ్ బ్లడ్ సెల్స్ లో కానివ్వండి, అవి ఉత్పత్తి అయ్యే సంఖ్య పెరిగిపోవడం కానీ ఉత్పత్తి అయ్యే సంఖ్య తగ్గిపోవడం కానీ ఆ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంటుందండి. అలాగే ఈ గోట్ సమస్య కానీ తీవ్రంగా మారినట్టయితే బోన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందండి. సో ఈ వీటన్నిటికీ కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే ఏం చేయాలని ఒక ఉద్దేశంతో మీకు చెప్పాను. సో అందరికీ కూడా ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, మనం భారతదేశ ఆయుర్వేద తత్వం ఏం చెప్తుంది అని అంటే, మనం తిన్న ఆహారము, నీరు, ఎక్సర్సైజెస్ తో పాటు పంచభూతాలని మన శరీరంలోకి అందివ్వాల్సిన అవసరం అనేది ఏదైతే ఉంటుందో ఆ పంచభూతాలకి మమేకం చేసేది మన శరీరం నుంచి ఏదైనా ఉందంటే అది ప్రాణాయామం అండి. సో అందరూ కూడా ప్రాణాయామం అన్ని మీ డైలీ లైఫ్ లో అలవాటు చేసుకోండి. ఈ అలవాటు చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుంది అని అంటే, ఈ శరీరము ఈ పంచభూతాలతో మమేకమయ్యి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా ఈ వాత, పిత్త, కఫ అనే వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంటూ ఉంటుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు నేను చెప్పిన సెషన్స్ కాన్సన్ట్రేషన్ గా ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. నా సెషన్ మీ అందరికి కూడా మంచిగా యూజ్ అయ్యింది అనుకుంటానండి. మీ అందరికి కూడా ఒక మంచి నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటుంటాను. సో ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే సెషన్స్ లో మీరు విన్నారో వాటన్నిటిని మీరు 100% పాటిస్తూ నలుగురికి ఇంటిమేషన్ చేస్తూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్.